ఈరోజు చంద్రగిరి నాకు సెంటిమెంటు, చంద్రగిరి నాకు అంతా అని చెప్పి మీరు ప్రలోభాలు పలుకుతున్నారు. నిజంగానే మీకు అంత సెంటిమెంట్ అయితే మీ తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రగిరి వదిలి ఎక్కడో దూరంలో ఇక్కడి నుంచి 3 గంటల డిస్టెన్స్లో ఉండే 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండే కుప్పానికి వెళ్ళారు? మీరు సమాధానం చెప్పాలి. అంత సెంటిమెంట్ అయితే మీ ఊరు కూడా చంద్రగిరియే కదా ఒక విధంగా. మీరు చంద్రగిరిలో కంటెస్ట్ చేయకుండా ఎందుకు ఎక్కడో మంగళగిరిలో కంటెస్ట్ చేశారని చెప్పి మీరు సమాధానం చెప్పాల్సిందిగా ఇక్కడ నేను అడుగుతున్నాను. మీకు నిజంగా అంత నమ్మకం ఉంటే, నేను చంద్రగిరిలో పుట్టి పెరిగాను, నాది చంద్రగిరి, మీది చంద్రగిరి, మనం 2029లో కావాలంటే కంటెస్ట్ చేద్దాం, నేను సిద్ధం. ఎందుకంటే మాకు జగనన్న చేసిన మంచి పనులు గతంలో ఈరోజు ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉన్నాయి. మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు ఇప్పటికే తేటతెల్లమైంది. నేనే కాదు, మా కార్యకర్త నిలబడినా, మీరు నిలబడినా కూడా ఈరోజు చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉందని కూడా ఇక్కడ పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నా.